ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు క్లుప్తంగా మనతో మాట్లాడునుగాక. ఇది 13. చప్పులు కొడితే ప్రభు నామాన్ని ఘనపరచు. జయధ్వనులతో ఆర్భాటించండి. ప్రభు ఉచ్చరింప సఖ్యముగానే మూలుగులతో మనలో నుంచి జయధ్వనులు క్షయునుగాక. అయితే అర్ధరాత్రి వేళ పౌలుయు సీలయు ప్రార్థించుచు పాటలు పాడుతూ ఉండగా ఖైదీలు వినుచున్నారు. పౌలు సీలలో జైల్లో ఉన్నారు. వాళ్ళ కాళ్ళకి పొండ బిగించబడింది. అర్ధరాత్రి కావస్తుంది. అర్ధరాత్రి వాళ్ళ క్రమము చొప్పున ప్రార్థన చేయుచు పాటలు పాడుచుండిరి. అది ఎవరు వింటున్నారట? ఖైదీలు వినుచుండిరి. ఈ రాత్రి ఒక నగ్న సత్యాన్ని మీకు చెప్పడానికి పరిశుద్ధాత్ముడు నన్ను తోడుకొని వచ్చారు. అక్కడ ప్రసంగం లేదు, ఉపదేశం లేదు, సువార్త లేదు, ప్రార్థన పాటలు మాత్రమే ఉన్నాయి. అక్కడ అపోస్తుల బోధ లేదు, అక్కడ అపోస్తుల పాటలు ఉన్నాయి. ఈ రాత్రి ఒకటి జ్ఞాపకం చేసుకుని, ఏ కారణము చేతైనా బంధకాల్లోనికి వెళ్ళి ఉండొచ్చు. వాట్ ఎవర్ ఇట్ మే బి, నువ్వే కారణం చేతైనా సంఖ్యలతో కట్టబడి ఉండొచ్చు. నువ్వే కారణం చేతైనా బంధకాల్లోకి వెళ్ళిపోవచ్చు. నువ్వే కారణం చేతైనా నీ కాళ్ళకు బొండ బిగించి ఉండొచ్చు. అయితే ఈ రాత్రి ఒక శుభవార్త. ఆ సంఖ్యలు తెగిపోవడానికి, ఆ బొండ తెగిపోవడానికి, ఆ బంధకాలు ఊడిపోవడానికి మనం విశ్వ ప్రయత్నాలు చేయనక్కర్లేదు. మనం ప్రార్థిస్తే, పాటలు పాడితే దిక్కులు పెక్కుమంటాయని పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. దిక్కులు పెక్కుమంటాయి, పాతాళం వణికిపోతాయి, బంధకాలు ఊడిపోతాయి. ఎనీ ప్రాబ్లం, ఎనీ సిక్నెస్, రైట్ నౌ ఈ రాత్రి ఆ బంధకం తెగిపోతుంది. ఈ రాత్రి బంధకాలు ఊడిపోతున్నాయి. వారు ప్రార్థించుచు పాటలు పాడుచుండిరి, ఖైదీలు వినుచుండిరి. అకస్మాత్తుగా భూకంపం వచ్చింది. వారి బంధకములన్నీ ఊడిపోయాయి. ఈ సమస్య నుంచి బయటికి ఎలా రావాలి? ఈ సమస్య నుంచి బయట ఎలా పడాలి? ఎవరిని కలవాలి? ఎవరిని సహాయం అడగాలి? ఎవరి దగ్గర చేయి చాచాలి? ఎలా పోతుంది? ఎలా పోతుంది? ఎలా పోతుంది? పాటలు పాడటం వచ్చా నీకు? పాటలు పాడటం వచ్చా? ప్రార్థన చేయడం వచ్చా? చాలు, చాలు. అవి చాలు నీ బంధకాలు ఊడిపోవడానికి, నీ సమస్యలు తొలగిపోవడానికి, నీ అప్పులు తీరడానికి, నీ దరిద్రం తొలగడానికి, నీ శాపం తొలగడానికి, నీ అష్ట దరిద్రాలు నాశనం అవడానికి. స్తోత్రం చెప్పండి గట్టి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునట్లుగా స్తోత్రం చెప్పండి. ఎన్ని ప్రయత్నాలు చేసావు? ఎన్ని ప్రయత్నాలు చేస్తే ఎన్ని సమస్యలు పోయినాయి? ఏమీ పోలా. ప్రయత్నాలు చేసి ఇంకా లేని సమస్యలు తెచ్చుకున్నావు. అడ్డగోలు ప్రయత్నాలు చేసి ఉన్నది కాస్త 10 రెట్లు ఎక్కువ తెచ్చుకున్నావు శోధన. ఇప్పుడు నువ్వు పాటలు పాడగలిగితే,
ఒకవేళ రాకపోతే ధైర్యంగా ఈ రోజు నుంచి నువ్వు నేర్చుకోగలిగితే, గొప్ప ప్రవక్తలు, అద్భుతమైన గాయకులు పాటలు విని నీవు పాడగలిగితే, లేదా దైవజనుడు పాడుతూ ఉండగా విని రెండవసారి పాడగలిగితే, ఏమండి, అద్భుతము చేయలేని గొప్ప కార్యం పాటలు, ప్రార్థన. ఈ రెండే కార్యాలు చేసినాయి. ప్రభు నాతో మాట్లాడారు. ఈ రాత్రి కొంతమంది బిడ్డల మీద అభిషేకం రాబోతుంది. వారు పాడిన ప్రార్థించిన బంధకాలు తెగిపోతున్నాయి, బంధకాలు తెగిపోతున్నాయి, కట్లు ఊడిపోతున్నాయి, బొండలు రాసైపోతున్నాయి, పిప్పి పిప్పి చేయబోతున్నాడు దేవుడు. సంతోషంగా ఆనందంగా పాడిన పాటల్లో ఇదొకటి. తండ్రి ఇంట్లో ఎల్లప్పుడూ సంతోషమే, ఆటలు పాటలు ఇక్కడేగా. రోడ్ల మీద వేసేయంద్ర మరి అప్పెచ్చయ్యాయి. అసలు నిజంగా సంతోషం ఎక్కడుంది? తండ్రి. ఆటల పాటలు అసలు నిజంగా ఎక్కడా? బయట కాదు. చాలామంది భక్తులు బయట ఎత్తుక్కుంటున్నారు, మందిరంలో ఏమీ లేదురా బాబు సూర్యమని ఉంటాం కాదు. అందరం సంతోషంగా ప్రభుని చైత్వనులతో ఆరాధిస్తూ ఉండగా దేవుడు తనదైన శైలిలో కార్యము జరిగించునుగాక. తండ్రి ఇంట్లో ఎల్లప్పుడూ సంతోషమే, ఆటలు పాటలు ఇక్కడేగా. తండ్రి ఇంట్లో ఎల్లప్పుడూ సంతోషమే, ఆటలు పాటలు ఇక్కడేగా. ఆడుదా పని ఆడుదా, పాడదా నాట్యం ఆడదా, ఆడదా పని ఆడదా, పాడదా నాట్యం ఆడదా. హల్లెలూయా ఆనందమే, సంతోషమే, సమాధానమే. హల్లెలూయా ఆనందమే, హక్కులేదే సంతోషమే. తండ్రి ఇంట్లో ఎల్లప్పుడూ సంతోషమే, ఆటలు పాటలు ఇక్కడేగా. తండ్రి ఇంట్లో ఎల్లప్పుడూ సంతోషమే, ఆటలు పాటలు ఇక్కడే. పరిశుద్ధ ముద్దు పెట్టి పాపాలన్నీ తొలగించెను, పరిశుద్ధ ముద్దు పెట్టి పాపాలన్నీ తొలగించెను. ఆడదాం కొని ఆడదాం, పాడదాం నాట్యం ఆడదాం, ఆడదాం కొని ఆడదాం, పాడదాం నాట్యం ఆడదాం. హల్లెలూయా ఆనందమే, హత్తులేని వండర్ఫుల్ డాన్సింగ్. హల్లెలూయా ఆనందమే, హత్తులేని సంతోషమే. తండ్రి ఇంట్లో ఎల్లప్పుడూ సంతోషమే, ఆటలు పాటలు ఇక్కడే. ఆమె తండ్రి ఇంట్లో ఎల్లప్పుడూ సంతోషమే, ఆటలు పాటలు ఇక్కడేగా. ఆత్మ అనే వస్త్రమిచ్చే అధికార బలము ఇచ్చెనుగా. ఆత్మ అనే వస్త్రమిచ్చే అధికార బలము ఇచ్చెనుగా. ఆడదా కొని ఆడదా, ఆడదా నాట్యం ఆడదా, ఆడదా కొని ఆడదా, ఆడదా నాట్యం ఆడదా. హల్లెలూయా ఆనందమే, హత్తులేని సంతోషమే. హల్లెలూయా ఆనందమే, హత్తులేని సంతోషమే. తండ్రి ఇంట్లో ఎల్లప్పుడూ సంతోషమే, ఆటలు పాటలు ఇక్కడేగా. తండ్రి ఇంట్లో ఎల్లప్పుడూ సంతోషమే, ఆటలు పాటలు ఇక్కడేగా. పరిశుద్ధ ముద్దు పెట్టి పాపాలన్నీ తొలగించెను, పరిశుద్ధ ముద్దు పెట్టి పాపాలన్నీ
హద్దులేని సంతోషమే, హల్లెలూయా ఆనందమే, హద్దులేని సంతోషమే. తండ్రి ఇంట్లో ఎల్లప్పుడూ సంతోషమే, ఆటలు పాటలు ఇక్కడేగా. తండ్రి ఇంట్లో ఎల్లప్పుడూ సంతోషమే, ఆటలు పాటలు ఇక్కడేగా. ఆడుదాం కొని ఆడదాం, పాడదాం నాట్యం ఆడదాం. ఆడుదాం కొని ఆడదాం, పాడుదాం నాట్యం ఆడదాం. ఆడదాం వందకాలు ఊడిపోయే రాత్రి, సమస్యలు తొలగిపోయే రాత్రి. రైట్ నౌ రైట్ నౌ వందకాలను తెగిపోతున్నాయి, కట్లు ఊడిపోతున్నాయి, కొండలు విరిగిపోతున్నాయి. పౌలు సేనలు ఆటలు పాడుగా ఏమి జరిగిందో అదే ఈ రాత్రి జరగబోతా ఉన్నది. ఆడదాం కొని ఆడదాం, పాడదాం నాట్యం ఆడదాం. ఆడదాం కొని ఆడదాం, పాడదాం నాట్యం ఆడదాం. ఆడదాం కొని ఆడదాం, పాడదాం నాట్యం ఆడదాం. హల్లెలూయా ఆనందమే, హద్దులేని సంతోషమే, హల్లెలూయా ఆనందమే, హద్దులేని సంతోషమే, హల్లెలూయా ఆనందమే, హద్దులేని సంతోషమే, హల్లెలూయా ఆనందమే, హద్దులేని సంతోషమే, హల్లెలూయా ఆనందమే, హద్దులేని సంతోషమే. తండ్రి ఇంట్లో ఎల్లప్పుడూ సంతోషమే, ఆటలు పాటలు ఇక్కడేగా. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. వినండి, కొంతమంది భక్తులు పాటలు పాడుతున్నప్పుడు నోర్లు మూసుకుని ఉంటే వారి బంధకాలు ఊడవు. పాటలు పాడాలి. ఒకవేళ దైవజనుడు కానీ ఇక్కడ ఉన్నవారు కానీ క్రొత్త పాటలు ఏమైనా పాడితే ఆ పాట విని రెండోసారి పాడాలి. నేను గమనించాను, నేను చర్చి మొదలైన కొంచెం ముందే కొన్ని రోజులు వచ్చాను మందిరానికి. ఇక్కడ నిలబడి కొంతమంది భక్తులు పాడుతుంటే వారు కొంతమంది చప్పట్లు కొట్టరు, కొంతమంది పాటలు పాడట్లా. ఏమన్నంటే అయ్యగారు ఆ పాట నాకు రాదు అంటారు ఈజీగా. నీకు పాటలు రాకపోతే బంధకాలు కూడా ఊడవు, రావు అనకూడదు. ఒక్కసారి పాడిన తర్వాత అది విని రెండోసారి పాడాలి. చిన్నపిల్లలు అయ్యం కదండి, ఏదన్నా చెప్తే మళ్ళీ వెంటనే రివర్స్ ఆ మాట మళ్ళీ అప్పగించేస్తారు. చాక్లెట్ కోసమో లాలీపాప్ కోసమో అది ఏదన్నా కావచ్చు. ఒకసారి చెప్తే రెండోసారి తిరిగి వాళ్ళు చెప్పేస్తారు. ఎప్పుడు కూడా పాటలు రావు అనకూడదు. ప్రయత్నం చేస్తున్నామండి, ట్రై చేస్తున్నామండి. వాళ్ళు ఒకసారి పాడినప్పుడు రెండోసారి పాడుతున్నాం. నేను పాడటం కంటే మీరు పాడితే నా ఆశ ఏంటో తెలుసా? నేను I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. Everything I do so instinctive and so passionate. Every word I move so descriptive like an adjective. I got a vendetta against people who patented being negative when you should be getting after it. I got facts over tracks, this and that. Spitting slow, spitting fast. I could roast, I could gas. Think I'm okay at last, but I don't know if that can erase all the past. And the pettiness, a reflection of the emptiness. Hilarious, you think you're worth my time, you're delirious. Mysterious, because you hide behind a fake exterior. Inferior, you know I'll always be a bit superior. Get off of me, this ain't no humble brag. I want you to hear words, you can say them back. I want you to feel free from the chains at last, and to believe in what you got, it was built to last, yeah. Now that I've been put through hell, I never got anyone's help. I had to do it all myself. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough
make a statement. Gonna learn the consequence of being incompetent. Mental health is confidence, dreams and some honestness. I'm not here to save the day, that's for you to take away. I could play a million mind games, but instead I say something not illogical, something that is topical. Rub it on and watch it go, make yourself మంచి విషయం చెప్తాను. అపోస్తలుడైన పౌలు శీలలు పాటలు పాడుచుండగా ఖైదీలందరూ వినుచుండిరి. ఏమండి, పాటలు పాడేది అపోస్తలుడైన పౌలు శీల, ఇద్దరు దైవజనులు. ఒక ఆయన నన్ను అడిగాడు, నాకంటే పెద్ద వయసు అయిన, అయ్యగారండి శీల అంటే అమ్మాయా అబ్బాయా అని. అబ్బాయేనయ్యా, నీకు అమ్మాయిని అబ్బాయిని కలిపి ఒక జైలు వేస్తారు ఎవడైనా? మరి అది శీల అంటే అబ్బాయి అయ్యా, నీ డౌట్ ఏమి? పౌలు శీల అంటే అమ్మాయి పేరులాగా ఉందట, కాదయ్య అబ్బాయి. ఇద్దరు దైవజనుల్ని ఒక జైల్లో పడేస్తే వాళ్ళు పాడుతున్నారట. వాళ్ళ పాటలందరూ పక్కన జైల్లో ఉంటే వాళ్ళందరూ వింటున్నారట. ఖైదీలు, ఉగ్రవాదులు, నక్సలైట్లు, దొంగలు, లోభులు, భ్రష్టులు, వ్యభిచారులు, దేశద్రోహులు, వాళ్ళందరూ వింటున్నారట. వినండి, వీళ్ళు పాటలు పాడుతుండగా వారు వింటూ ఉండగా వారి బంధకాలు తెగిపోయినాయి. వీళ్ళ పాటలు వింటేనే తెగిపోయినాయి. ఖైదీలు వినుచుండిరి. పాటలు విన్నోళ్ళ బంధకాలే తెగిపోతే ఇంకా పాటలు పాడే వాళ్ళ బంధకాలు ఉంటాయి అంటారా? అలా సమస్యలు ఉంటాయి అంటారా? వాళ్ళ బాధలు ఉంటాయి అంటారా? రోగాలు ఉంటాయి అంటారా? వాళ్ళ అప్పులు ఉంటాయి అంటారా? వాళ్ళ శోధన ఉంటుందా? వాళ్ళ శ్రమ ఉంటుందా? వాళ్ళ దరిద్రం ఉంటుందా? పాపిష్టి దుర్మార్గ వైఖరి ఉంటుందా? వింటున్న వాళ్ళ బంధకాలు ఊడిపోతుంది. ఇక పాడుతున్న వాళ్ళు, నేను నమ్ముతున్నాను. ఐ రిసీవ్ ఇట్, వర్డ్ ఆఫ్ గాడ్. నేను మాటలు రిసీవ్ చేసుకున్నాను, నమ్ముతున్నాను దేవుని వాక్యాన్ని. పాటలు పాడగా, ప్రార్థన చేయగా, అయ్యా మా పాటలు వింటున్న వారే విడుదల పొందుతుంటే మేమే ఇక మాకెంత విడుదల సమీపంగా ఉందో. పాటలు పాడుచున్న వారులారా, ఏ రోజు నీకు ఘనత రాలేదేమో, ధైర్యముగా ఉండము. యెహోవా నిన్ను కరుణించి ఉన్నారా. స్తోత్రం, హల్లెలూయా. అయ్యగారండి చర్చిలో దుర్మార్గం ఏంటంటేనండి, మాకు మైక్ ఇవ్వరండి. అవునా? మైకులో పాడితేనే బంధకాలు తెగిపోతాయా? మైకులో పాడితేనే తెగిపోతాయా? కూర్చొని కూడా పాడొచ్చు. ఇక్కడ పాడుతున్న వ్యక్తి పాటలు విని ఏకీభవించవచ్చు. మైక్ అవసరం బంధకాలు తెగటానికి. నువ్వు చర్చిలోకి వచ్చి లోన్లీగా గట్టిగా కేకలు వేసుకుంటూ పాడితే అది ఎంత బాగుంటుంది. ఇందాక ఆరాధనలో ఈ అమ్మాయి గొంతు ఒకటి వినపడింది నాకు, ఎవరి వాయిస్ వినపడలేదు. అది ఫస్ట్ లైన్ వినపడాలి కదండి, ఎవరు వినపడలేదు. ఏమో గట్టిగా పాడుతుంది. ఇక వెనకాల వినపడదు అనుకుంటా, వినపడదు. ఎందుకంటే బాక్స్ ఇక్కడ ఉంది కాబట్టి, గంభీరంగా డ్రమ్స్ కాబట్టి వినపడదు. ఈ ఫస్ట్ లైన్ అన్నా వినపడాలిగా. అమ్మాయిది ఒక్కటి వినపడింది. మీ ఇష్టం, పాటలు పాడితే బంధకాలు తెగుతాయి. నువ్వు ఎవరి దగ్గరికి వెళ్ళక్కర్లా, ఎవరి నీళ్ళలో ఉండక్కర్లా, ఎవరిని సహాయం కోరక్కర్లా. దిక్కుతోచని పరిస్థితుల్లో ఎండ మామూలు వెతుక్కుంటా పరిగెత్తాల్సిన అవసరం లేదు. ఉన్న చోట ఉన్న ఫలంగా ప్రతి శోధన టప్ప తెగవతలు పడిపోద్ది. నువ్వు ఉజ్జీవంగా ఒక పాట అందుకుంటే, ఉజ్జీవంగా ప్రార్థన అందుకుంటే, ఉజ్జీవంగా స్తోత్రాలు చెప్తే ఎందుకుంటే ఈ పాటికల సమస్యలు యేసు నామములో కంటికి కనపడకుండా, హృదయానికి కూడా వినపడకుండా ఎప్పుడో పారిపోయాయి. దేవునికి స్తోత్రం. ఈ రాత్రి నమ్ముతున్నాను, ఒక బలమైన అభిషేకం సంఘం మీదకి దిగిరాబోతుంది. మనం పాడుటకు, ప్రార్థించుటకు లెగుస్తూ ఉండగా శక్తులు 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 దిక్కులు పెళ్ళుమనేలా, దిక్కులు పెళ్ళుమనేగా గట్టిగా చప్పట్లు కొట్టి, కమాన్ పీపుల్ ఆఫ్ గాడ్, కమాన్ పీపుల్ ఆఫ్ గాడ్, రైజ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్, రైజ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. దిక్కులు పెళ్ళుమనేలా గట్టిగా చప్పట్లు కొట్టండి. పాతాలు వణికిపోయేటట్లుగా చప్పట్లు కొట్టండి. అంధకార శక్తులు గోల పెట్టేలా గట్టిగా చప్పట్లు కొట్టండి. కమాన్ 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 కమాన్. నీవు పాడుటకు, ప్రార్థించుటకు లెగుస్తూ ఉండగా సంవత్సరాల తరబడి నిన్ను చుట్టుముట్టిన ప్రతి బంధకం ఊడిపోబోయే రాత్రి, సంవత్సరాల తరబడి నిన్ను ఏడిపిస్తున్న ప్రతి దరిద్రం నాశనం అయిపోయే రాత్రి, సంవత్సరాల పడి నిన్ను భయపెడుతున్న మాంత్రిక శక్తులు తల్లడిల్లిపోయే రాత్రి, సంవత్సరాల తరబడి నిన్ను భయపెడుతున్న పైశాచిక శక్తులు అణిగిపోయే రాత్రి, నీకు విడుదల సమీపించి ఉన్నది.
మనకి విడుదల సమీపించి ఉన్నది. and make a statement. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. Everything I do so instinctive and so passionate. Every word I move so descriptive like an adjective. I got a vendetta against people who patented being negative when you should be getting after it. I got facts over tracks, this and that. Spitting slow, spitting fast. I could roast, I could gas. Think I'm okay at last, but I don't know if that can erase all the past. And the pettiness, a reflection of the emptiness. Hilarious, you think you're worth my time, you're delirious. Mysterious, because you hide behind a fake exterior. Inferior, you know I'll always be a bit superior. Get off of me, this ain't no humble brag. I want you to hear words, you can say them back. I want you to feel free from the chains at last, and to believe in what you got, it was built to last, yeah. Now that I've been put through hell, I never got anyone's help. I had to do it all myself. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. Gonna learn the consequence of being incompetent. Mental health is confidence, dreams and some honestness. I'm not here to save the day, that's for you to take away. I could play a million mind games, but instead I say something not illogical, something that is topical. Rub it on and watch it go, make yourself unstoppable. Dreams are irresponsible, but they're always possible. If you just believe, you could be so remarkable. Thoughts in my head, a collage and they spread. I'll be great one day, going off of my meds. No, I'm not giving up, no, I'm not giving in. I will make it to the top, taking off in the wind. I gotta make it, I'm saving every day to taste it. I'm patient, but my mind, it can hardly take it. I'm chasing a dream that I've had for several ages. A vacant, modern kingdom for the taking. Now that I've been put through hell, I never got anyone's help. I had to do it all myself. I don't ever పాటలు పాడుచుండేది, ప్రార్థన చేయి, అప్పుడు బంధకాలు. స్తోత్రం చెప్ప. 4 దేశాల వారు ఒక రాజ్యం మీదకి, ఒక వ్యక్తి మీదకి, ఒక ప్రజల మీదకి, ఇజ్రాయేలు రాజు మీదకి, ఇజ్రాయేలు ప్రజల మీదకి దండెత్తు వచ్చారు. 4 దేశపు వాళ్ళు. 1 మోయాబీయులు, అమోనీయులు, మెయోనీయులలో కొందరు, సిరియన్లో కొందరు. ఈ 4 దేశాలలో పడోలు మన ఒక దేశం మీదకి వచ్చేస్తే, ఒక రాజ్యం మీదకి వచ్చేస్తే, యెహోషాపాతు ఆ రోజుల్లో రాజుగా ఉన్నారు. ఇజ్రాయేలు ప్రజలందరూ భయపడుతున్నారు. ఇంతకీ రాజు కూడా మునిగిపోతున్నాడు. ఎందుకంటే మన 4 దేశం వాళ్ళు, 1 కాదు 2 కాదు. అక్కడ ఒక దేశం వాడు వస్తే ఎట్లాగట్లా ముట్టడి వేయచ్చు, అటాక్ చేయొచ్చు, చంపేయచ్చు, అదంతా అయిపోద్ది. 4 ఇంకా నేను చెప్పలేదు కదా, నాకు వెళ్ళి చూడండి. పోనీ తీసేసేయండి, తీసేసి చదివేసేయండి, తీసేయండి, తీసి చదివేసేయండి. మరి నేను రెఫరెన్స్ ఏం చెప్పను, తీసి చదివేసి. అసలు పోనీ అక్కడ వాక్యం గుర్తొచ్చిందా మీకు ఎక్కడో? సరైన రెఫరెన్స్ ఇవ్వకపోతే మైక్ వచ్చేస్తుంది ఒక్కొక్కరి మీద. మరి తెలియనప్పుడు నా వైపు చూడాలా. మరి అది స్త్రీమూర్తులందరూ తలదించితే చెప్తున్నా వెనక. 4 దేశాలు, 1 కాదు 2 కాదు, ఇజ్రాయేలు రాజు మీదకి, ఇజ్రాయేల్ ప్రజల మీదకి అటాక్ చేయడానికి వస్తే యెహోషాపాతు భయంకరంగా ఏడ్చి ప్రార్థన చేస్తాడు. భయంకరంగా ఏడ్చి ప్రార్థన చేస్తాడు. చూడండి ఒకసారి 2వ దినవృత్తాంతముల గ్రంథం 20వ అధ్యాయం 3వ వచనంలో మీరు ఒకసారి చదవగలిగితే, 2వ దినవృత్తాంతముల గ్రంథం 20వ అధ్యాయం 3వ వచనం. అందుకు యెహోషాపాతు భయపడి యెహోవా యొద్ద విచారించుటకు మనసు నిలుపుకొని యూదా అందంతటా ఉపవాస దినము ఆచరింపవలెనని చాటింపగా, దేవునికి మహిమ కలుగునగాక. మొత్తం ఉపవాసం పెట్టేశాడు. భయపడి యెహోషాపాతు భయపడి యూదా అంతటా ఉపవాసం ప్రకటించేశాడు. అందరూ ఉపవాసం ఉండండి, 4 దేశముల వారు మన రాజ్యం మీదకి దండెత్తి రాబోతా ఉన్నారు, వస్తున్నారు. మనం హతమగునట్లుగా, హతమగుకుండునట్లుగా, దేవుడు మన పక్షము నుండి కార్యము జరిగించినట్లుగా అందరూ ఉపవాసమును కలిగి ఉండండి. అందరూ అన్నపానాలు మానేయ్, ప్రార్థనలోకి వచ్చిండని రాజు ఒక ప్రత్యుత్తరాన్ని విడుదల చేశారు.
ఇలా ప్రార్థన చేస్తున్నారు ఉపవాసం ఉండి. ఏమని చూడండి, 2వ దినవృత్తాంతముల గ్రంథం 20వ అధ్యాయం 11, 12లో మీరు చదవగలిగితే వాళ్ళు ఉపవాసం ఉండి ఏం ప్రార్థన చేస్తున్నారు చూడండి. మేము స్వతంత్రించుకొనవలెనని నీవు మాకిచ్చిన నీ స్వాస్థ్యంలో నుండి మమ్మను తోలివేయుటకై వారు బయలుదేరి వచ్చి మాకెట్టి ప్రత్యుపకారము చేయుచున్నారో దృష్టించుము. మా దేవా, నీవు వారికి తీర్పు తీర్చవా? మా మీదికి వచ్చు ఈ గొప్ప సైన్యముతో యుద్ధము చేయుటకును మాకు శక్తి చాలదు, ఏమి చేయుటకును మాకు తోచదు, నీవే మాకు దిక్కు అని ప్రార్థన చేసింది. వాళ్ళు చేస్తున్న ప్రార్థన యెహోషాపాతు రాజు మొదలుకొని యూదా వారు, ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా భయంకరంగా ఏడుస్తూ ప్రార్థన చేస్తున్నారు. మా దగ్గర శక్తి లేదు ప్రభువా, మేము వాళ్ళని జయించలేం, మేము వారిని ఎదుర్కోలేం, నువ్వే మాకు దిక్కు, నువ్వే మాకు సహాయం చెయ్యి అని అంటే దేవుని వాక్కు మరలా రిప్లై ఏమి ఇచ్చిందో 15, 17. మొదటిగా 15 చదవండి. యూదావారులారా, యెరూషలేము కాపురస్తులారా, యెహోషాపాతు రాజా, మీరందరూ ఆలకించుడి, మీరందరూ వినండి నా మాట. యెహోవా సెలవిచ్చినదేమనగా, గొప్ప సైన్యమునకు మీరు భయపడకుడి, ఈ గొప్ప సైన్యమునకు మీరు భయపడొద్దు, జడియకుడి, వణకొద్దు. ఈ యుద్ధము మీరు కాదు, దేవుడే చేయబోతున్నారు. 17 ఈ యుద్ధములో మీరు పోట్లాడవలసిన నిమిత్తము లేదు, యుద్ధములో పోరాడవలసిన పని లేదు. యూదావారులారా, దేవునికి స్తోత్రం చెప్పండి. యుద్ధములో మీరు పోరాడవలసిన పని లేదు, ఫైట్ చేయాల్సిన పని లేదు, వాళ్ళ మీదకి వెళ్ళవలసిన పని లేదు. మరి ఏం చేయమంటున్నారు? 19 కహతీయుల సంతతి వారును కోరాహీయుల సంతతి వారునగు లేవీయులు నిలవబడి గొప్ప శబ్దముతో ఇశ్రాయేలీల దేవుడైన యెహోవాను స్తుతించిరి. దేవునికి స్తోత్రం చెప్పు, ఆయన స్తుతించండి. 4 దేశాలు, 4 జాతులు ఒక్క రాజ్యం మీదకి దండెత్తి వస్తే ఏం చేయమంటున్నారు ప్రభు? స్తుతించండి. అవుతుందా పని? పిచ్చి మాటలు కాదు, మీరు స్తుతించండి. ఏంటి అంత గొప్ప సైన్యాన్ని యుద్ధం చేయొద్దంటో, కూర్చోమంటో, స్తుతించమంటో, స్తోత్రాలు, స్తుతులు, అల్లులు ఆమెనంటే జరిగిపోద్దా పని? ఏంటి అసలు, ఏంటి మాటలేంటి అని అనుకోవాలా. 22 చదవండి ఒకసారి. 22 అందరూ తెరవండి. 2వ దినవృత్తాంతములు 20వ అధ్యాయము 22వ వచనం. వారు పాడుటకును, వారు గట్టిగా చదువు, నీకు దేవుడు బలమును గ్రహించును గాక. వారు పాడుటకును, స్తుతించుటకును మొదలు పెట్టగా యెహోవా యూదా వారి మీదకి వచ్చిన అమ్మోనీయుల మీదను మోయాబీయుల మీదను షేయరు మన్యవాసుల మీదను మాటుగాండ్రను పెట్టెను గనుక వారు హతులైపోయారు. గట్టిగా చప్పట్లు కొట్టి, come on people of God, arise in the name of Jesus. ఆయన నామమును మాత్రమే కనపరచండి. వారు పాడుటకు, వారు స్తుతించుటకు మొదలు పెట్టగా శత్రువులందరూ హతమైపోయారు, శత్రువులందరూ నాశనమైపోయారు, శత్రువులందరూ చనిపోయారు. ఏమండి, వీళ్ళు ఏమీ చేయలే మనోళ్ళు. జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా, ఏంటి పాట పాడితే అటు చచ్చిపోతున్నాడు అక్కడ. స్తోత్రం చెప్పండి. మన మీదకు వచ్చిన శత్రువు హఠాత్తుగా కుప్పగూలిపోతున్నారట. వాళ్ళు పాటలు పాడుతున్నారు. నేనేమి నీకు అబద్ధం చెప్పట్లేదు. 22వ వచనం, గుండెల మీద నోట్ చేసుకుని వారు పాడుటకు, స్తుతించుటకు మొదలు పెట్టగా ఒక్కొక్కడు చచ్చిపోయాడు అంతే. స్తుతి మహిమలు నీకే జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా, స్తుతి మహిమలు నీకే నా ఆత్మలో అనుక్షణ, ఆత్మలో అనుక్షణ నా అతిశయము నీవే, నా ఆనందము నీవే, నా ఆరాధన నీవే. జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా, స్తుతి మహిమలు నీకే, స్తుతి మహిమలు నీకే.
స్తుతి మహిమలు నీకే, స్తుతి మహిమలు. సర్వజనమా పాడండి, పాడండి. శత్రువులు నయమైపోతున్న రాత్రి, శత్రువులు వల్ల కాట్లో కలిసిపోయే రాత్రి. స్తుతి మహిమలు నీకే, 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 స్తుతి మహిమలు నీకే. వాళ్ళు పాడుటకు స్తుతించుటకు మొదలు పెట్టారంట. 24లో ఒక్కడిని కూడా దేవుడు వదిలిపెట్టలేదని అంట. చూడండి 24వ వచనం. యూదా వారు అరణ్యమందున్న కాపురుల దుర్గము దగ్గరకు వచ్చి సైన్యము తట్టు చూడగా వారు శవములై నేలపడి ఉండిరి, ఒకడును తప్పించుకొనలేదు. చెప్పు గట్టిగా, నీ శత్రువు ఒక్కడు కూడా తప్పించుకోడు. నువ్వు పాడితే, నువ్వు స్తుతిస్తే ఒక్కడు కూడా మిస్ అవ్వకుండా మొత్తాన్ని చంపేస్తాడు. ఎప్పుడు బతకడు. మరి ఈరోజు నుంచి పాడదామా? అందరు ఈరోజు పాడతారా? అభిషేక ప్రార్థనలు అయిపోయినాక నెక్స్ట్ ఇయర్ శుక్రవారం వస్తుంది, పాడతారా? మీకు సంబంధం లేదు, మైక్ మీకు ఇచ్చినా ఇవ్వకపోయినా ఇక్కడ ఏ పాట పాడుతున్నారో అది రెండవసారి మీరు విని అక్కడ కూర్చొని పాడగలగాలి, స్తుతించగలగాలి. నేను వాక్యాన్ని నమ్ముతా కాబట్టి నేను పాటలు పాడుతాను, కాబట్టి నేను ప్రభు స్తుతిస్తా, కాబట్టి నేను ప్రార్థన చేస్తా. నాకు తెలుసు నేను ఏమీ చేయలేను ప్రభా, నేను పోరాడలేనయ్యా, నేను బలహీనున్నయ్యా. మీరు కూడా పోరాడలేరేక, శక్తి అంతా అయిపోయింది. పోరాడి 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 శక్తి అంతా అవగొట్టుకున్నారు. ఇంకా పోరాడలేరు, ఇంకా మీరు ఎదురు వెళ్ళలేరు, ఇంకా కత్తి పట్టి దుయ్యలేరు. కాబట్టి మనం పాడగలిగే కృప పొందుకోవాలి. ఇప్పుడు నువ్వు శత్రు ముందు నిలబడలేవు కాబట్టి, వాడితో యుద్ధం చేయలేవు కాబట్టి, మరి పాట అయినా శాతం అయితే బాగుంటుంది. మరి అది నాకు ఇది కూడా రాదంటే సావు, నువ్వు చచ్చిపోవటమే, మరి ఏమి చేయలేవు. దేవుడు ఈజీ ప్రాసెస్ ఇచ్చాడు. ఇంటికాలంగా బాక్సులు కొనేసుకుని మొత్తం పెట్టేపాకండి, దాంట్లో నువ్వు వాడు, నువ్వు వాడవమ్మా, నువ్వు వాడు. నీ గొంతు నీ భర్తకు నిజంగా నచ్చదు, నీ పిల్లలు కూడా అట్ట కాదు అంటారు, అయినా పాడు. నీకెవడరం స్వప్నమోడ, నీకు మంచిగా ఉంటాను కానీ పాడేది ఏరా, నీకు మంచిగా ఉంటాను కానీ పాడేది. నా సమస్యలు పోవటానికి ఏం పాడుకుంటాడు? పాడు బయటికి వెళ్ళి తిరిగిరపో నువ్వు, స్తోత్రం చెప్ప. నీ గొంతు ఎలాగున్నా మైక్లో కాదు ఇంట్లో పాడుకో, బాగా పాడుకో. ఆడ కూర్చుని బాగా పాడుకో, కూర్చుని బాగా స్తుతులు చెప్పు, బాగా స్తోత్రాలు చెప్పు. ఒక్కడిని కూడా దేవుడు వదిలిపెట్టాడు. ఈ మాట నువ్వు నమ్మితే గట్టిగా ఆమెను చెప్పు. ఇంకో బంపర్ ఆఫర్ అంటే తెలుసా? ఇంకో బంపర్ ఆఫరు, శత్రువులు హతమైపోవటమే కాదు, బంధకాలన్నీ ఊడిపోవటమే కాదు, గొప్ప ఐశ్వర్యం రాబోతుంది. ఇది నేను చెప్తున్నాను, బైబిల్లో ఇప్పుడు చూపిస్తాను నేను. 25వ వచనం చూడండి, 2వ దినవృత్తాంతములు 20వ అధ్యాయము 25వ వచనం. యెహోషాపాతు అతని జనులను వారి వస్తువులను దోచుకొనుటకు దగ్గరకు రాగా ఆ శవముల యొద్ద విస్తారమైన ధనమును ప్రశస్తమైన నగలను కనపడెను. వారు తమకిష్టమైన మట్టుకు తీసుకొని తాము కొనిపోగలిగినంత కంటే ఎక్కువగా ఒలుచుకొనిరి. కొల్ల సొమ్ము అతి విస్తారమైనందున దానిని కూర్చుకొనుటకు 3 దినములు పట్టెను. మీకు ఇష్టమైన మాట ఇది. అందరూ చచ్చిపోయారు కదా, వీళ్ళందరూ వెళ్ళిపోయి శవాల మీద బంగారం అంతా దోసేస్తున్నారు, డబ్బులన్నీ. ఇంకెవడు రోజు మరుసటి రోజు పనికి వెళ్తలేదంట. ఆ వచ్చి పనికిరా సుబ్బమ్మ అంటే నేను రాను. ఎందుకు రాను?
రేపు నుంచి ఏం తిని బతుకుతావు? బంగారం. వేసి మాటలకేం తక్కువ, నిజంగా బంగారం ఉందా లేదా? ఇలా కొంపలన్నీ బంగారంతో నిండిపోయింది. నేను నమ్ముతున్నాను, పాటలు పాడేవాళ్ళు ఉంటే, స్తుతించే వాళ్ళు ఉంటే, ప్రార్థించే వాళ్ళు ఉంటే అధికమైన ఐశ్వర్యవంతులను చేసే దేవుడు ఉన్నాడు మనకి. సమృద్ధి కలిగిన వారిగా చేసే దేవుడు ఉన్నాడు. అధికమైన ఐశ్వర్యవంతులుగా చేసే దేవుడు ఉన్నాడు. స్తోత్రం కలుగునుగాక. ఇప్పుడు ఈ రాత్రిని ఒక మంచి విషయం చెప్తున్నాడు. ఎవరినైతే దేవుడి రాత్రిని అభిషేకించబోతున్నాడు, మిగతా వాళ్ళు కూడా జరుగుతాయి, కానీ ఎవరైతే ఈ రాత్రి దేవుడు అభిషేకించబోతున్నాడు, మరి ముఖ్యంగా పాటలు నేర్చుకొని రాబోతారు. ఎవరి మీదకైతే రాత్రి తైలం వస్తుంది, ఎవరి నోట్లయితే తైలం పోయబడుతుందో, ఖచ్చితంగా ఈ రోజు నుంచి మీరు పాటలు పాడాల్సిందే, ఖచ్చితంగా వాళ్ళు ప్రార్థన చేయాల్సిందే, ఖచ్చితంగా వాళ్ళు స్తుతించాల్సిందే. మొదటి మాట, ప్రార్థన చేస్తూ పాటలు పాడితే బంధకాలు తెగిపోతాయి. రెండో మాట, పాటలు పాడుతూ స్తుతిస్తూ ఉంటే ఒక్కడు కూడా మిగలకుండా శత్రువుని హతం చేస్తాడు. మూడో మాట, పాటలు పాడుతూ స్తుతిస్తూ ఉంటే గొప్ప ఐశ్వర్యవంతులను ప్రభు చేస్తారు. ఈ మాటలన్నీ వాస్తవాలు. అప్పుడు కాలంలో జరిగిన అయ్యగారు, బైబిల్ కాలం అది, ఇప్పుడు కూడా జరుగుతాయే ఒకవేళ బైబిల్ కాలంలో జరిగిన అయ్యగారు ఇప్పుడు జరగదంటే మీకు 2 చేతులు జోడించి చెప్తున్నా, అర్జెంటుగా ఇంటికి వెళ్ళిపోను, ఇక్కడ ఉండొద్దు. నమ్మనోళ్ళు ఇక్కడ పనికి రారు. అన్ని బైబిల్ కాలం అండి, అక్కడ జరుగుతాయండి, ఇక్కడ ఏం జరగవండి, పాటలు పాడినా వర్కౌట్ అవ్వదు. అందుకే మరి అభిషేకం ఇచ్చేస్తుంది ఇప్పుడు. ఇక నువ్వు పాడితే కార్యాలు చూడాలి ఇప్పుడు నువ్వు. అందుకే కదండి ఈ రోజున పరిశుద్ధాత్మ అగ్ని నీలోనికి దిగిరాటానికి కొంతమంది బిడ్డలు ఎంచుకుంటుంది. ఇంకా మొక్క చదవలేదు కానీ యెహోషాపాతు పాడటానికి కొంతమందిని ఎంచుకున్నాడు. అవునా? మరి అబద్ధం చెప్పట్లేదుగా, మంచిది. కొంతమందిని ఎంచుకున్నాడు. అందుకే కొంతమందిని అభిషేకం కొరకు రాత్రి ఎంచుకుంటాం. వాళ్ళు పాడితే త్వరగా అద్భుతమే. కొంతమంది గాయనీమణులు ఉన్నారు, గాయకులు ఉన్నారు చర్చిలో, మైకులు తీసుకుని పాడేవాళ్ళు. ఇన్ని రోజులు పాడిన అద్భుతాలు జరగల, ఆశ్చర్యకరాలు. ఇప్పుడు ఈ అభిషేకం తర్వాత జరుగుతాయని పరిపూర్ణంగా నేను నమ్ముతున్నాను. మైకులో పాటలు పాడాలి, గట్టిగా చప్పలు కొట్టాలి మైకులో. నువ్వు పాడేస్తావా మైకులో? ఈ రోజు నుంచి కార్యం చేయాలి. సీరియస్గా పాడండి, హృదయంలో నుంచి రావాలి ప్రతి పాట. సీరియస్గా ప్రార్థించండి, సీరియస్గా ప్రభుని స్తుతించండి. ఖచ్చితంగా విజయం మందే. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించునుగాక.